మీర్జా టెలివిజన్ కి స్వాగతం. కోర్టు కార్యాలయంలో మాకు ఏదైనా మీరు చెప్పాలి. మాకు లెక్క రాయించారు పర్టికులర్ గానే మాకు లెక్క రాయించారు కానీ మీరు సమాధానం చెప్పాలంటే నేను 5 నెలల పాటు తిరుగుతున్నాను. 5 నెలల పాటు నుంచి 5 నెలల పాటు తిరుగుతున్నాను. అప్పుడు చూసుకుంటా వస్తువులు నాకు లెక్క రాయించారు. మీ సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. నాకు లెటర్ ఎందుకు రాయించారు? మీ సమాధానం చెప్పండి. వస్తువులు బాగొట్టుకోండి. వస్తువులు బాగొట్టుకుని ఈ డ్యూటీ చేసుకుంటారు. మనం తెలియదాకా బ్యాంక్ అయిపోయింది. తెలియాలండి మాకు ఏటని తెలియాలి. నాకు నెలలో రాసిచ్చారు వస్తువులు. మాకు చెప్పుతానని ఇవాళకి 5 నెలల బట్టి చెప్తున్నారు. ఇదంతా పడుకోవడానికి వస్తారండి. మరి కోర్టు ఏం చేయలేదు. చూడండి ఎంత బాగుందో. రోజు బ్యాగ్ చూపిస్తే ఇది పని మనకి. ఇదే ఉద్యోగం, ఆ గట్టి ఉద్యోగం ఉంది. వేరే వాళ్ళకి ఉద్యోగాలు లేవా? ఖాళీ పగలపోయేది మేము ఉంది. మొత్తం ఫ్రాడ్ అంటే బ్యాంక్ చేసింది. కస్టమర్ ఎవడో కాదు. బ్యాంకే సమాధానం చెప్పాలా? నేను మరి కోర్టుకు వెళ్ళి నేను అడగబెట్టి కెనరా బ్యాంకు మేనేజర్ గారి నిర్లక్ష్యం. మేనేజర్ గారి నిర్లక్ష్యం. మేనేజర్ గారి నిర్లక్ష్యం. అడిగే క్వశ్చన్ ఎట్లా ఉండాలంటే అర్థవంతంగా ఉండాలి. టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కాలం 6 నెలలు సోపి పెట్టుకుని వచ్చామండి. లెటర్ పెట్టుకుంటే ఉన్న బంగారం ఇచ్చేస్తారు. ఏదైతే మీ మిస్ అయింది 10 గ్రాములు మిస్ అయిందో ఆ మిస్ అయిన బంగారం రేట్ కట్టి డబ్బులు కూడా ఇచ్చేస్తారు. 30 days ఇంట్రెస్ట్ తీసేస్తారు. చెప్పారు కదా వాళ్ళు బంగారం ఎన్ని రోజుల్లో రిప్పిస్తారు? 1 week ఇచ్చేస్తారు. మా బంగారం మాకు ఇచ్చేమని మీరు ఎవరైతే లెటర్ పెట్టారో ఉన్న బంగారం మిస్ అయింది తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు. ఉన్న బంగారం మీరు 6 రోజులు మీకు ఇచ్చేస్తారు. అవి తీసేసుకోండి ముందు. డబ్బులు కావాలి డబ్బులు ఇచ్చేస్తారు. రికవరీ కూడా మేము 6 రోజులు ఇచ్చేస్తాం. కోర్టులో ఉంది. మీరు ఒక 500, 1000, 2000 కొద్దిగా మజూరీ అది ఉన్నా మీరు వదిలేండి. దరిద్రం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నుంచి మనం బయటపడాలి తప్ప అది నా 24 క్యారెట్లు లేదా 23 గ్రాములు 2 మిల్లీగ్రాములు లేదంటే ఇవన్నీ ఇంకా వద్దుగా